నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో సెప్టెంబర్ నెల రాశి ఫలితాల్లో మీనరాశి గురించి నేర్చుకుందామండి. మీనరాశి వాళ్ళకి ఇక్కడ చూడండి, ప్రధానమైనటువంటి సమస్య సెప్టెంబర్లో మరీ ముఖ్యంగా మొదటి 15 రోజుల్లో మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 8, 9, 10, 11 ఆ తారీఖుల్లో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి వీళ్ళకి సెప్టెంబర్ 15 తర్వాత అష్టమ కుజుడు స్టార్ట్ అవుతున్నాడు. సో బండి మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజుడు అనేవాడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్యలు రెండే. ఒకటి, రేపు సెప్టెంబర్ 8, 9, 10, 11 తారీఖుల్లో మానసిక టెన్షన్స్, ఒత్తిడి అధికంగా ఉండటం. సెప్టెంబర్ 15 తర్వాత అష్టమ కుజ దోషం అనేది స్టార్ట్ అవుతోంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. జాగ్రత్తగా ఉండాలి. మరి బండి నడిపే వాళ్ళు, మీనరాశి వాళ్ళు కానీ, మీనలగ్నం వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి మిగిలినవన్నీ కూడా బాగానే ఉంటాయండి. ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మాత్రం ఇవే ప్రస్తుతానికి. వేరేవైతే ఏమీ లేవు. ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తండ్రి తరపు వాళ్ళతో కానీ, తండ్రితో కానీ కొంచెం చిన్నపాటి విభేదాలు ఉంటాయి. అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు. రెండోది, దూర ప్రయాణాలు చేయాలి, దూరంగా వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటాయండి. ప్రధానంగా అదొకటి. దూరంగా వెళ్ళి ఖర్చులు ఎక్కువ చేస్తారు. పలు రకాల వాటికి ఎక్కువ ఖర్చులు అయితే ఉంటాయి. వీళ్ళు చేతులారా చేసుకునే ఖర్చులే ఎక్కువ అండి. స్వయంకృత అపరాధం అంటారు కదా, అలా వీళ్ళు చేతులారా ఎక్కువ ఖర్చులు, లగ్జరియస్ లైఫ్ కానీ, లేకపోతే వీళ్ళు టెక్నికల్ ఇష్యూస్కి అంటే కంప్యూటర్స్ కానీ, లేకపోతే వాటికి ఎక్కువ ఖర్చు పెడతారు. ఫోనులకి, మొబైల్ ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి వీళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారండి వీళ్ళు. ఇదే ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళకి. వీళ్ళు ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా ప్రార్థన ఎంత చేసుకుంటే వీళ్ళకి సెప్టెంబర్ 15 తర్వాత అంత బాగుంటుంది. సెప్టెంబర్ 15 లోపు విష్ణు సహస్రనామం చేసుకున్న, ఏదైనా ఆంజనేయ స్వామి దైవ దర్శనం చేసుకున్న కొంచెం ప్రశాంతత అనేది లభించడానికి ఎంతో అవకాశం ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.